హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఎస్సీఆర్టీ బుక్స్ చదివి నేను మంచిగా ప్రతి ఒక్క పాయింట్ రీచ్ అయ్యే విధంగా నేను పీడిఎఫ్ చేశాను. సో నోట్స్ ప్రిపేర్ చేశాను మీకోసము. సో మీరు డిఎస్సి ఎగ్జామ్లో ఒక పాయింట్ మిస్ అవ్వకుండా నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసి మీకు అందిస్తున్నాను. సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్బుక్ పెన్ను పట్టుకొని మీ నోట్స్ తయారు చేసుకొని మీరు డైలీ ఒక్కసారైనా చదువుకున్నా మీరు డిఎస్సికి ఖచ్చితంగా డిఎస్సిలో 99% మార్క్స్ వచ్చే విధంగా నేనైతే నోట్స్ ప్రిపేర్ చేశాను. సో స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మీరు చూస్తున్నారు వందే మాతరం జాతీయ గీతం ప్రతిజ్ఞ. ఇదేంటి మేడం ఇలా రాసింది అని అనుకుంటున్నారా? సో నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. ఆమె వందే మాతరం ఎవరు రచించారంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు అని చెప్పింది నాకు. సో చాలామందికి ఈ జాతీయ గీతం కానీ వందే మాతరం కానీ ప్రతిజ్ఞ కానీ ఎవరు రచించారో తెలియదు. ఒకవేళ తెలిసినా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ అయితే మనము వీటి గురించి నేనైతే ఫస్ట్ పేజీ నుంచి కవర్ని కూడా నేను చదివి నేనైతే ఒక్కొక్క పాయింట్ పట్టుకొని నేనైతే నోట్స్ ప్రిపేర్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ వందే మాతరం ఎవరు రచించారు? బంకించంద్ర చటర్జీ. గుర్తుపెట్టుకోండి, ఎవరు రచించారు వందే మాతరం అంటే బంకించంద్ర చటర్జీ. కన్ఫ్యూజ్ కాకుండా డిఎస్సిలో ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలండి. సో నెక్స్ట్ వచ్చి జాతీయ గీతం ఎవరు రచించారు? రవీంద్రనాథ్ ఠాగూర్ దేన్ని రచించారు అంటే జాతీయ గీతాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు ఏం రచించారు? ప్రతిజ్ఞ. సో నెక్స్ట్ పాఠశాల పనిదినం. నేను ఇది కూడా చాలామంది ఇలాంటివి చెప్పారండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో 160 రోజులు పాఠశాల పనిదినాలు ఉంటాయని. సో ఇది కూడా ఒకవేళ బై ఛాన్స్ వస్తే రావచ్చు, అడగవచ్చు కూడా, మెథడాలజీ పరంగా కూడా అడగవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పాఠానికి ఎన్ని పీరియడ్లు ఉంటాయి? యాక్చువల్లీ ఇది ఫస్ట్ సెకండ్ క్లాస్ చిన్న క్లాస్ వాళ్ళకండి. ఒక్క పాఠానికి మాత్రం 6 పీరియడ్లు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక పీరియడ్ అనగా 90 నిమిషాలు. ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకు, చిన్న క్లాస్ వాళ్ళకు. సో మొదటి 45 మినిట్స్ ఏమో వాళ్ళకు రాయించడం, నేర్పించడం, పలికించడంలోనే పోతుంది అన్నమాట. నెక్స్ట్ 45 మినిట్ అనేది బుక్స్లో ఉన్న వివరణ వాళ్ళకు భాషించడం వల్ల 45 మినిట్స్ పోతుంది. నెక్స్ట్ ఈ పాఠంలో ఒక అర్థం వచ్చిందండి. వృషం అంటే గుర్రం అనుకునేరు, ఇక్కడ చేప ఉంది. ఫస్ట్ క్లాస్లో ఒక పాయింట్ వచ్చిందండి. మీరు చాలామంది అయితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి చెప్పారు, థర్డ్ క్లాస్ నుంచే చెప్తారు. ఫస్ట్ సెకండ్ క్లాస్లో కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి, అవి కూడా మర్చిపోతారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పొడుపు కథలు. ఫస్ట్ క్లాస్లో ఇవి కూడా చిన్న చిన్న పొడుపు కథలు కూడా మీకు కొందరు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంటాయి. సో కన్ఫ్యూజ్ చేసే విధంగా కూడా ఇవ్వచ్చు. సో ఇది కూడా మీరు చూసుకోండి. చాలామంది ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఒక్కొక్క మార్క్ పోగొట్టుకుంటారు. సో ఫస్ట్ వచ్చేసి ఎండకు ఎండిన చీర, వానకు తడిచిన ఆకాశంలో ఆరేసిన రంగురంగుల చార ఏమిటది? సో అదేంటి? ఎండకు ఎండిన చీర అనంట. ఎండకు ఎండిందంట. ఆకాశంలో ఆరేసిన రంగురంగుల ఆకాశంలో మనం చీరని ఆరేస్తామా? నిజంగా ఆరేయలేం కదా. సో అదేంటి? ఇంద్రధనస్సే కదా. అప్పుడప్పుడు మనకు ఇంద్రధనుస్సు కనిపిస్తుంటుంది కదా 7 రంగుల్లో. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి ఆకాశంలో 60 అర్రలు, అరకొక సిపాయికి ఒక తుపాకీ. ఏమిటది? ఇక్కడ చూడండి, ఆకాశంలో 60 అర్రలు అంట. అర్రలు అంటే తెలుసు కదా, ఆకాశంలో అర్రలు ఉంటాయా అసలుకి? అర్రకొక సిపాయికి ఒక తుపాకీ. ఏమిటది? అర్రకొక సిపాయి అంటే తెలుసు కదా, తేనె పట్టు ఉంటాయి కదా, ఇలా మన ప్రతి ఒక్క అర్ర అంటే తెలుసు కదా, రౌండ్స్ ఉంటాయి చూడండి, హోల్స్ అవి. సో వాటికి ప్రతి ఒక్క అర్ర అంటే ప్రతి ఒక్క హోల్స్ దగ్గర ఒక్కొక్క సిపాయి అంటే తేనెటీగలు అన్నమాట. తేనెటీగల్లో కూర్చుంటాయి అన్నమాట. సో
సిపాయికి ఒక తుపాకీ ఏమిటది? అదేంటి? తేనె తుట్టె. బాగా గుర్తుపెట్టుకోవాలి, తేనె తుట్టె. పొడుపు కథలు కూడా వస్తుంటాయి మనకు నార్మల్గా. నెక్స్ట్ రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కొనేవారు లేరు. రాజావారి తోటలో రోజా పూలు చూస్తారు కానీ ఎవరు కొనరంట. అవేంటి? నక్షత్రాలు. ఓకే. ఇప్పుడు సెకండ్ క్లాస్లో చిర్రగొనే అంటే ఏంటి? బుర్ర కథ. చూసారా, చాలామంది థర్డ్ క్లాస్ నుంచే మీకు చెప్తుంటారు. ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఇట్లా చిన్న చిన్న బుర్రలు ఉంటాయి కదా, బుర్రకు ఎక్కించుకోవాలండి. ఓకేనా? సో చిర్రగొనే అంటే బుర్ర కథ. ప్రాస పదాలు కూడా ఉన్నాయి ఇందుట్లో. బిరబిర, ఇందుట్లో పోయం ఉంటుంది, అంటే ఏమంటారు, గేమ్ ఉంటుంది. సో గేమ్లో బిరబిర, కళ్ళ కళ్ళ అని ఉంటుంది. సిట సిట, కళ్ళ కళ్ళ. ఇక్కడ నేనైతే రాశాను, ఇవన్నీ ప్రాస పదాలు వస్తాయి. సో నేను పోయం అది గేయం చూసి నేను ఇందులో కొన్ని ప్రాస పదాలు తీశాను. బిరబిర, సిట సిట, కళ్ళ కళ్ళ అని. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఇందులో సెకండ్ క్లాస్లో వచ్చింది చూడండి. ఒకవేళ మీకు తెలియకున్నా, ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినా, ఇక తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఏర్పడిందండి. నెక్స్ట్ భారతదేశానికి 29వ రాష్ట్రంగా అవతరించింది. భారతదేశానికి 29వ రాష్ట్రంగా అవతరించింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, 30, 29 అని. కానీ గుర్తుపెట్టుకొని 31 జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ క్లాస్లో కూడా పొడుపు కథలు వచ్చాయండి. సో ఇక్కడ చేప చుట్టాలేం పైసలు ఎంచలేం. చేప చుట్టలేము, పైసలు ఎంచలేము. అదేంటి? చేప చుట్టలేము, ఆకాశాన్ని చుట్టగలుగుతామా? చుట్టలేము. నెక్స్ట్ పైసలు ఎంచలేము, నక్షత్రాలను ఎంచగలుగుతామా? ఎంచలేము. నెక్స్ట్ పడగ విప్పిన బాటసారి పైలంగా పోతాడు, ఎండకు వానకు లొంగడు, గాలికి గజ గజ వణుకుతాడు. అదేంటి? ఏమిటది అంటే ఛత్రి, గొడుగు. నెక్స్ట్ ముక్కు మీద కెక్కు, ముందర చెవులు నొక్కు. అదేంటి? జారిందంటే పుట్టుక్కు. అవేంటి? ముక్కు మీద కెక్కు అంట, ముందర చెవులు అంట. ఇక్కడ ఒకటి చిన్న చిన్న చెవులు ఉంటాయి కదా, నొక్కు. జారిందంటే పుట్టుకు, అది కొంచెం కింద పడ్డదంటే పుట్టుకు అవుతుంది. అదేంటి అంటే కళ్ళద్దాలు. నెక్స్ట్ తెలుగు నెలలు. మన సెకండ్ క్లాస్లో తెలుగు నెలలు ఉన్నాయండి. సో తెలుసుకుందాం. తెలుగు నెలలు ఎన్ని? 12 సంవత్సరాలు. అసలు తెలుగు నెలలు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అంటే మార్చి నెలలో ఉగాది ఉంటుంది. నార్మల్గా అయితే చైత్రమాసం మార్చిలోనే వస్తుంది. అప్పుడు ఉగాది పండుగ రోజే మనం కొత్త సంవత్సరం జరుపుకుంటాము. సో చైత్రమాసం మనకు తెలుగు నెల, మన న్యూ ఇయర్, మన తెలుగు వాళ్ళకు న్యూ ఇయర్. సో 12 ఇవి కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఉంటాయి? చైత్రమాసం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిర, పుష్యం, మాఘం, పాల్గొనం. నెక్స్ట్ ఉగాది చైత్రమాసంలో ఉంటుంది, చెప్పాను కదా ఇంతకుముందు. ఈ పాఠంలో పదాలు అర్థాలు. అంబు అంటే ఏంది? ఏదో బువ్వ కాదు. అంబువు అంటే నీరు. అమృతము అంటే ఏంటి? దేవతల ఆహారము. అమృతము అంటే ఏదో వాటరు అనుకున్నారు. అమృతం అంటే దేవతల ఆహారం అంట. దేవతలు అమృతాన్ని తింటారు. అర్పించుట అంటే సమర్పించుట. అరిగించుట అంటే తినుట. ఉత్సవం అంటే ఏదో హ్యాపీనెస్, గెంతడం, దుంకడం కాదండి. పండగ రోజు మీరు దుంకండి, గెంతండి. ఉసికే అంటే ఉసిరే అనుకున్నారు. ఉసికే అంటే ఇసుక. ఎరుక అంటే ఎరువు అనుకున్నారు. ఎలుకను అనుకున్నారు. ఎరుక అంటే తెలియజేయుట. నెక్స్ట్ కల్వం అంటే చిన్న రోలు. కల్వం అంటే కలువ పూలు అనుకున్నారు. కల్వం అంటే చిన్న రోలు అండి, గుర్తుపెట్టుకోండి. కీసా అంటే జేబు. కీసా అంటే కీరా అనుకున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కీసా అంటే జేబు. కొప్పెర, స్నానం కొరకు నీళ్లు కాచేయడం. కొప్పెర అంటే కొబ్బెర అనుకున్నారు. స్నానం కొరకు నీళ్లు కాచేది కొప్పెర. కౌచిప్పు, ఆల్చిప్ప. కౌచిప్ప, ఆల్చిప్ప రెండు సేమ్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకండి. గట్క అంటే గుట్కా అనుకున్నారు. ఓకేనా. సారీ అండి, నేను
కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అలా జోకులు ఇస్తున్నాను. సో గట్క అంటే జొన్న అన్నం. ఓకేనా, నేను కావాలని అలా అంటున్నాను, మీరేం ఫీల్ కాకండి. నెక్స్ట్ గతి అంటే తోవ, దిక్కు. గతి అంటే అదే, నీకు దిక్కు లేదు గతి లేదు అంటారు కదా, అదే. గుమ్మి అంటే కుమ్మి కొట్టడం కాదండి. గుమ్మి అంటే ధాన్యం నిల్వ చేసేది గుమ్మి. ఘనం అంటే గొప్ప. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉత్సవం, పండుగ, ఉసిగ ఇసుక తెలుసుకున్నాం, ఇవన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏలేటి పాలించేటి. ఏలేటి అంటే ఏంటి? ఏలేంటి అంటే ఏగేటి అనుకునేరు, ఏలేటి అంటే పాలించేది. నెక్స్ట్ ఒడిసి పట్టుట, భద్రంగా పట్టుట. నెక్స్ట్ గజ్జకాయలు. కచ్చకాయ ఏం చేశారే పండుగ రోజు అంటే కచ్చకాయలు చేసాం, గజ్జకాయలు చేసాం అంటారు కదా, సో అది. కర్రీ అంటే కూర అనుకునేరు, కడగత్తా అనుకునేరు. కర్రీ అంటే ఏనుగండి. కరుణ అంటే కనికరం, దయ. నీకు అస్సలు కనికరం, దయ అస్సలు లేదు అంటారు కదా, అది. గట్కా జొన్న మనం తెలుసుకున్న గతితో ఇవన్నీ ఇంతకుముందే తెలుసుకున్నాము. నెక్స్ట్ ఘనం అంటే గొప్ప. చిలుక్కోయ బట్టలు వేలాడేసేది. కోయను చీలడం కాదండి, చిల్లుకొయ్య అంటే ఇట్లా ఉంటుంది అండి, బట్టలను ఏలాడేసేది, బట్టలు ఇట్లా ఉంటాయండి. నెక్స్ట్ చెండు అంటే బంతి. చెలక సాగులో లేని పంట భూములు. చెలిమి నీటిగుంట. తలంచుట ఆనుకొనుట కాదండి, అనుకొనుట. తలంచుట అంటే తలచుట, అనుకొనుట. ఇట్లా నేను తలిచాను, అనుకున్నాను అంటారు చూడండి. దానవులు అంటే రాక్షసులు. దానవులు అంటే డబ్బు పంచేవాళ్ళు, ధాన్యం పంచేవాళ్ళు కాదు, రాక్షసులు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి తవ్వ అంటే ధాన్యం కొలిచేందుకు ఉపయోగించేది. తీరైన, చక్కనైన. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ముందే చెప్తున్నా. డిమ్మీసా అంటే నేలను గట్టిపరిచే పనిముట్టు. దీనంగా అంటే జాలిగా. ఏదో దీనంగా అంటే మరి ఘోరంగా అన్నట్టుంది కదా, కానీ జాలిగా. దొంతులు ఒకదానిపై ఒకటి పెట్టుట. దొంతులు అంటే దొర్లుతా అనుకున్నారు, ఒకదానిపై ఒకటి పెట్టుట దొంతులు. దుప్ప ఆకుతో చేసిన గిన్నె. దుప్ప చాలా బాగుంటుంది, ఆకు గిన్నె. పగ్గం అంటే తాడు అండి. నెక్స్ట్ మహత్వం. నీ మహత్వం ఏంటి? నువ్వేం చేసావు? నీ గొప్పతనం ఏంటి? మహత్వం అంటే ఏంటి? గొప్పతనం. మాను అంటే చెట్టు. మాను అంటే ఏదో ఇజ్జత అనుకునేరు. నెక్స్ట్ మెదరి సిబ్బి అంటే కంక బొంగుతో చేసిన కంచం. లక్ష్మీపతి విష్ణువు. వాసుదేవుడు కృష్ణుడు. వైరి శత్రువు. శిరాబ్ది పాలసముద్రం. మరణమేనా అదే కాదండి, మరణం కాదు, స్వాది హరణం, నశింపచేయటం. సో ఇదండి. ఇప్పుడు మీరు ఫస్ట్ సెకండ్ క్లాస్లోది అయితే చెప్పాను, థర్డ్ క్లాస్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో డిఎస్సి టెట్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ క్లాస్ కోసం.